హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి హార్ట్ఫుల్ లైఫ్. అబ్బా, ఈ మాట చెప్పి ఎన్ని మంత్స్ అయిపోయిందనండి. నాకే వాయిస్ ఓవర్ ఇస్తుంటే కొత్తగా ఉందన్నమాట. సో మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే ప్రస్తుతానికి బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి శ్రీనవమి రోజు ముందు రోజు వీడియో అండి. ఉగాది వీడియో కూడా షూట్ చేశాను, కానీ అది అనుకోని సిచ్యువేషన్లో డిలీట్ అయిపోయింది అనమాట. అంటే ఎడిట్ చేసి ముందే పెట్టుకున్నాను అనుకున్నాను, కానీ డిలీట్ అయిపోయింది అనమాట, చూసుకోలేదు. ఇదైతే శ్రీనవమి రోజు ముందు రోజు వీడియో అండి. ఇంకా మా పిల్లలకి సైకిల్ అడిగారని సైకిల్ తీసుకొస్తున్నారు. సైకిల్ తీసుకొస్తుంటే వానదేవుడు కరుణించాడు అనమాట. పాపం వర్షంలోనే వెళ్ళి తడుచుకుంటూ తీసుకొచ్చారు. మా వారు వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి తీసుకొచ్చారండి. 2 సైకిళ్ళు అలా బండి మీద పెట్టి తీసుకొచ్చేసారు. ఇదైతే పాపది. అప్పుడే నిద్రపోయి లేచిందనమాట. ఇంకా దాని రియాక్షన్ ఎలా ఉందని షూట్ చేశానమాట. నిద్ర మత్తులో ఉంది కదా, ఏం అర్థం కాలేదు. పాపనైతే ఇంటి దగ్గర వదిలేసి బాబుని తీసుకొని వెళ్ళారనమాట. వాడు ముందుగానే చెప్పాడు, డాడీ నాకు ఇష్టమైన సైకిలే కొనాలి అనేసి, వాడికి నచ్చిన సైకిలే కొనుక్కుంటాననేసి. బాబు దాచుకున్న పాకెట్ మనీతోనే కొనుక్కున్నాడు అనమాట. పాపకైతే వాళ్ళ డాడీ ఇప్పించారు, బాబుకి మట్టికి పాకెట్ మనీతో ఇప్పించాం అనమాట. పిల్లలకి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి కదా, అంటే మనీ కంట్రోల్ అనేది తెలుస్తుంది అనమాట. వాడు ఏం తీసుకోవాలన్నా నేను కొత్త సైకిల్ కొనుక్కోవాలి, నేను దాచుకోవాలన్న ఐడియా అయితే వచ్చిందనమాట. మంత్లీ వాళ్ళ డాడీ దగ్గర శాలరీ పడంగానే తీసుకుంటాడనమాట. ఇంకా ఇచ్చిన దాకా ఊపిరాడనివ్వడు అనమాట. ఒక్కసారి చెప్పాను, ఇంకంతే. మంత్లీ 5 రాగానే డాడీ ఇవ్వండి పాకెట్ మనీ అంటాడు అనమాట. బాబు కొంచెం పెద్దోడే కాబట్టి అడగాలని తెలుస్తుంది, ఇంకా పాపకి తెలియదు కాబట్టి ఇంకా తనకి తెలియట్లేదు అనమాట. ఇంకా అది ఇక్కడైతే శ్రీనవమి రోజు అండి. ఇంకా ఆ రోజు వర్షం పడింది కదా, పాప వాళ్ళకి ఏమి బయటకు కూడా తొక్కనివ్వలేదనమాట. అది కాక తేగానే బుడ్డద పడిపోయిందండి. పాప అయితే పడిపోయింది. ఇంకా భయం వేసింది మాకైతే. పాపకైతే అలవాట్లేదండి, బాబుకైతే సైకిల్ తొక్కటం వచ్చు, పాపకి అలవాట్లేదు కదా. తేగానే పడిపోయింది. ఇంకా భయం వేసింది మాకైతే. ఇంకా రోజు నైట్ అయిపోయింది కాబట్టి వర్షం ఒకటి పడింది, ఇంకా బయటకైతే తీసుకెళ్ళలేదు. ఇంక ఇదైతే శ్రీనవమి రోజు వ్లాగ్ అండి. ఇంకా అసలు క్లీనింగ్ అదంతా ఏం షూట్ చేయలేదు, లేట్ అయిపోతుంది అనేసి. కొంచెం ఆ రోజు కూడా ఎత్తుకోగానే మనసు కూడా కొంచెం బాగాలేదు, అందుకనేసి అదేం షూట్ చేయలేదు. ఇక్కడ డైరెక్ట్ పూజ వ్లాగ్ అయితే పెట్టేశాను. వర్షం ఒకటి పడతానే ఉందండి, ఇంకా అందుకే బయట క్లీనింగ్లు కానీ ఏం చూపించలేదు, ముందు రోజే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడైతే పటాలు శుభ్రాలు చేసుకుంటున్నాను, దేవుడి ఫోటో ఫ్రేమ్స్ అన్నీ. మీ శ్రీనవమి ఎలా చేసుకున్నారో బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను, ఎందుకంటే శ్రీనవమి అయిపోయిన నెల రోజులకైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా కంటిన్యూస్గా వీడియోస్ పెడతానండి. ముందు మంచి వీడియోస్తో వస్తాను అనుకుంటున్నాను. ఇంకా ఎలా అయినా సరే ఓపిక తెచ్చుకొని అయినా సరే పెడతాను. ఎందువల్ల పెట్టలేదు అనేది కూడా ఈ వీడియోలో అయితే పూర్తిగా చూడండి, మీకు చెప్తాను ఎందువల్ల పెట్టలేకపోయాను అనేసి. ఇంకా ఇక్కడైతే చిన్న మా బాబు అందిస్తూ ఉన్నాడు అనమాట. అది ఇంకా పటాలకి బొట్లు అవి పెట్టేసుకొని ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేస్తున్నాను. నేనైతే మంత్లీ ఒకసారి క్లీన్ చేస్తానండి. ఆఫ్టర్ పీరియడ్స్ క్లీన్ చేస్తానన్నమాట. మొత్తం ఇల్లంతా నీట్గా అయిపోయినాక శుభ్రం చేసుకున్నాక ఆఫ్టర్ పీరియడ్స్ పెడతాను. ఇలా ఫెస్టివల్స్ ఏమైనా వస్తే పెడతానన్నమాట. ఇంకా అన్ని దేవుడి సామానం కూడా నైటే కడిగేసుకున్నానండి. ఫెస్టివల్స్ అంటే మ్యాక్సిమం ముందు రోజే చేసేసుకుంటాను, ఉదయానికి అవ్వదనేసి. ఎందుకంటే ఒక్కదాన్ని చేసుకోవాలి కదా, అందుకని ఏ ఫెస్టివల్కైనా ముందుగానే చేసుకుంటాను. పిల్లలతోటి అసలు అవ్వదండి. పిల్లలు ఉన్న వాళ్ళకి పని ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు, ఒక్కళ్ళే మేనేజ్ చేసుకోవాలి. అందుకనేసి ఏదైనా ముందు రోజే చేసుకుంటాను. మ్యాక్సిమం ఎవరైనా అంతేలేండి, ముందు రోజే చేసుకుంటారు.
ఇంక ఇక్కడైతే తాళి చైన్కి కూడా బొట్లు పెట్టేసుకుంటున్నాను. నాకు ఇది ఒక అలవాటు అండి. ఏ టెంపుల్స్కి వెళ్ళినా కానీ పెట్టేస్తానమాట. నాకు ఎందుకో మరి అలా అలవాటు. ఇంక ఇక్కడైతే ఆ రోజు స్పెషల్స్ పరమాన్నం, పానకం, వడపప్పు, చలిమిడే కదండి బాగా. ఇంకా అవే చేశాను అనమాట. పక్కన దేవుడి సాంగ్స్ పెట్టుకొని వింటూ పెట్టుతున్నాను అనమాట. దేవుడి గదిలోకి అయితే సిగ్నల్ రాదు. నాకేమో సాంగ్స్ పెట్టుకొని పూజ చేయబుద్ధి ఇది. అంటే నోటుకు వస్తూ ఉంటాయి కదా, చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. అది చూస్తున్నాను. ఒకేసారి సిగ్నల్ ఎక్కడైతే వస్తుందో అక్కడ పెట్టేసి చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అది ఇంకా పూజ అదంతా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా ఆ రోజైతే ఏమేమి చేశానో వీడియో పెట్టాను అనమాట, షూట్ చేశాను. ఎందుకు నేను వీడియోస్ తీయట్లేదంటే, పిల్లలు సైకిల్ తీసుకొచ్చాం కదండి, వాళ్ళు ఇంకా ఈ పూజ చేస్తుండగానే మమ్మీ ఎప్పుడు తీసుకెళ్తారు బయటికి, ఎప్పుడు తీసుకెళ్తారు అని అడుగుతున్నాడు అనమాట. ఆ రోజు మా వారికి అయితే ఆఫీస్ ఉంది, శ్రీనవ రోజు కూడా. ఈవినింగ్ డాడీ వచ్చినా తీసుకెళ్దామమ్మా, బయట తొక్కిస్తానని చెప్పాను. ఇంకా అలా పూజ అదంతా అయిపోయేప్పటికి 10:30 అలా అయ్యిందండి. ఇంకా వంట అది ప్రిపేర్ చేసుకొని మేము తిని కొంచెంసేపు పడుకున్నాము. మా ఊరు 3కి అలా వచ్చారనమాట. కొంచెం వర్షం పడింది అన్నా కదా, ఆ టైంకి కొంచెం ఇదిగా ఉందండి, బాగానే ఉంది. ఎండ అది వచ్చిందనమాట కొంచెం మధ్యాహ్నం నుంచి. సరే సైకిల్ తగ్గిద్దామని ఇద్దరిని బయటికి తీసుకెళ్ళాము. ఇదండి నా పరిస్థితి. ఇంకా సైకిల్ తొక్కిద్దామనేసి తీసుకెళ్తే బాబుని కొంచెం పెద్ద సైకిల్ తీసుకున్నాం కాబట్టి బాబుని ముందుగా ఆయన తీసుకెళ్ళాడు. ఈ బుడ్డది వెనక వాళ్ళ డాడీ ఎక్కడ వాడికి ప్రేమ అందించేస్తున్నాడేమోనని చెప్పి సైకిల్ మీద కూర్చొని ఏడ్చేస్తుంది. మా పిల్ల నిన్ను కూడా పడింది కదా, ఈరోజు పడిపోయిద్దామని నేను కొంచెం ముందుకెళ్ళేసరికి, అంటే ఇలా సైకిల్ పట్టుకొని 2 అడుగులు వేసాను దాన్ని నెడదామని, రాయి మీద స్లిప్ అయిపోయిందనమాట. రాయి మీద అడిగేసేసరికి రైట్ కాలు ఇలా స్లిప్ అయిపోయేసరికి పెనికిందండి. ఇంకా అసలు నోట్లో మాట లేదు. మా ఆయనేమో ఎక్కడో ఉన్నారు, పిలుద్దామన్నా మాట కూడా రావట్లేదు. అక్కడైతే ఇంకెవ్వరు లేరు. నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. నూరంతా ఎండిపోయి ఒళ్ళంతా చెమటలు పట్టుకొచ్చేసినాయి. ఇంకా మా వారు ఎక్కడెక్కడో ఉంటే మా బుడ్డది పిలుస్తున్నదేమో అర్థం కావట్లేదు ఆయనకి. ఇంకా తర్వాత కళ్ళమ్మ నీళ్ళు చూసి గబగబా లగెత్తుకుంటూ వచ్చారు ఏమైందని. ఇంక ఇలా అసలు నాకు ఏం అర్థం కావట్లేదు, పెయిన్ వస్తుందంటే చూస్తే అప్పటికే వాపు వచ్చేసిందండి. ఇంకా తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్తే ఎక్స్రే తీస్తే కాలు పెనికిందన్నారు. ఇక కాలు పెనికిందనగానే ఇంకా 10 days రెస్ట్లో ఉండమన్నారు. పిల్లలతో రెస్ట్ ఏమి ఉండదు కదండి. ఇంకా మార్నింగ్ అమ్మ ఫోన్ చేశాను ఆ రోజే, శ్రీనవ రోజు తెల్లారే. ఇంకా మార్నింగ్ ఫోన్ చేయగానే అమ్మ ఇలా పడ్డాను 10 days రెస్ట్ అనగానే ఆపదనంగానే వచ్చేది పుట్టింటోళ్ళే కదండి. ఇంకా మా పిల్లలు సంతోషం చూడండి, అమ్మమ్మ తాతయ్య వచ్చారనగానే. ఇంకా పాపం మా నాన్నకైతే ఏం అర్థం కాలేదు, ఏంటి ఇలా అయిపోయిందనేసి. ఇంకా పాపం మళ్ళీ తెచ్చిన సైకిల్ కూడా తక్కువ లేదండి, అలా మూలన పడిపోయాను నేను. అసలు నేను బయటికి వెళ్ళటమే తక్కువ అండి, చాలా తక్కువ. అసలు వెళ్ళను, వీళ్ళ గురించే వెళ్ళాను, వెళ్ళి పడ్డాను అనమాట. అంటే కింద ఏం పడలేదు కానీ కాలు మెలి తిరిగిపోయింది. ఇంకా మార్నింగ్ చెప్పగానే బయలుదేరారండి జన్మభూమికి. ఇంక ఇంటికి వచ్చేసరికి 2 ఏమో అయ్యింది. జన్మభూమి వచ్చేసరికి 2 ఏమో అయ్యిందండి. ఇంకంతే కొంతసేపు టైం, జన్మభూమి 1ంటికి ఉందండి తెనాలిలో. ఇంక అక్కడెక్కి ఇంటికి వచ్చేసరికి 5 ఏమో అయ్యిందనమాట. 5 or 5:30 అయ్యింది. ఇంకెలా అయినా అమ్మ నాన్నలే కదండి, ఆపదనంగా అల్లగెత్తుకుంటూ వచ్చేది. ఆ కొంచెం టైంలోనే ఇంకా పిల్లలకి అవేవో అన్నీ తీసుకొచ్చారనమాట, అవే చూపిస్తుంది.
అమ్మ పనికి వెళ్దామని పొటాటో కర్రీ చేసింది. అంటే ఇంక నేను ఫోన్ చేయగానే ఆ కర్రీ తీసుకొచ్చి అంటే ఉంటుంది కదా అని తీసుకొచ్చింది. ఇంకా మా నాన్న చూడండి కూర్చొని ఎంత బాధపడిపోతున్నాడో ఏంటి పరిస్థితి మనకు అనేసి. అంటే బావకు కూడా రీసెంట్ టైంలో యాక్సిడెంట్ అయిందండి. ఇంకా అందుకని కొంచెం దిగులు పెట్టుకున్నారనమాట. ఎందుకని ఒకదాని తర్వాత ఒకటి వస్తుందని. ఏం చేయలేం కదండి, కొన్ని సిచ్యువేషన్స్ అలా వస్తాయి. ఇదండి ఇందువల్ల నేను వీడియోస్ తీయలేకపోయాను. అంతకుముందు విలేజ్కి వెళ్ళిన వీడియోస్ కూడా ఉన్నాయి, కాకపోతే మీకు బోర్ కొడతాయి అనేసి నేనేం పెట్టట్లేదు. ఇంకా మా నాన్న చెప్తున్నాను, ఇలా పడ్డాను నాన్న అనేసి. మా నాన్న కింద కూర్చొని చూడండి ఎంత దిగులు పడిపోతున్నాడో. ఇప్పటికైతే ఓకేనండి. ఇంక నేనైతే అస్సలు ఆపకుండా వీడియోస్ అయితే పెడతాను. మా పిల్లల ఆనందం తెలిసిపోతుంది. ఇంకా పాప మా అమ్మ 2 days 3 days ఉందండి, తర్వాత అవ్వలేదు. తర్వాత కొంచెం తిరగగలుగుతున్నాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కట్టు బాగా విర్రుగా కట్టేశాను అనమాట. దానివల్ల బ్లడ్ క్లాట్ అయిపోయి అస్సలు నడవనీయలేదండి. చిన్న పడిందేమో కొంచెం, అయితే బాధపడ్డది ఎక్కువ అండి నేను అసలు. ఇప్పుడు కూడా ఇంకేం చేయలేము. కొన్ని సిచ్యువేషన్లు అంతే. చదువుకోవాలన్న వాళ్ళమైనా సరే, కొంచెం ఐడెంటిఫికేషన్ ఉన్నా సరే ఒక్కోసారి పనిచేయదు. ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్తే నువ్వు పడిన దానికన్నా స్వెల్లింగ్ అంటే బ్లడ్ క్లాట్ వల్ల ఇబ్బంది పడ్డావమ్మా అనేసి చెప్పారు. ఏం చేయలేమండి ఇంకా దానికన్నాను. సో ఇప్పటికైతే రికవరీ అయ్యానండి. ముందు మంచి వీడియోస్తో వస్తాను. నన్ను సపోర్ట్ చేస్తారు, నన్ను మర్చిపోకుండా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇంతసేపు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి.